రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక వర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిరసనలు ఉధృతం చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఇక వర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిరసనలు ఉధృతం చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. అయితే హెచ్సియు దగ్గర ప్రస్తుత పరిస్థితి గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే హెచ్సియు భూములపై ఇంకా విద్యార్థుల ఆందోళన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ యూనివర్సిటీ బంద్ కైతే విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ నిరసనలు ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి దగ్గర కూడా హెచ్సియు దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఏదైతే హెచ్సియులోని యూనివర్సిటీలోని ఒక 400 ఎకరాలు PGIICకి ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి సంఘ నేతలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భూమికి సంబంధించి హెచ్సియుకి సంబంధించిన భూమి అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలతో పాటు విద్యార్థులు కూడా చెప్తున్నారు. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఆ భూమి 21 ఏళ్లు ఏదైతే న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దక్కించుకుందంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ దగ్గర బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ లోపలికి కూడా ఎవరిని అలౌమెంట్ అయితే చేయట్లేదు. కేవలం ఉద్యోగులు, ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు చెక్ చేసి మరి లోపలికి అయితే పంపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి ఆ జేసీబీలు అక్కడ మొత్తం సాఫ్ చేస్తున్న నేపథ్యంలోనే విద్యార్థులు అందరూ కూడా జేసీబీలను అడ్డుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా అక్కడ పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో కూడా విద్యార్థులకి అలాగే పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇందులో కొంతమంది విద్యార్థులు అప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి మాదాపూర్ పిఎస్కి అయితే తీసుకెళ్లారు. అలాగే మరొక 2 PhD స్కాలర్స్ పై కూడా గచ్చిబౌలి PS లో కూడా కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు ఇటు విద్యార్థులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూమి యూనివర్సిటీకి ఇవ్వాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే ఈ నిరసన ఉద్రిక్తం చేయడానికి కూడా విద్యార్థులు అయితే నిర్ణయం తీసుకున్నారు. హెచ్సియు భూములపై ఏదైతే ఆందోళన కూడా కొనసాగించాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఇవాళ యూనివర్సిటీ బంధువు కూడా రైట్, థ్యాంక్ యూ కుమార్.